మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మంత్రి ఆనం, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మండల కేంద్రానికి విచ్చేసిన మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతినిధులకు మంగళకర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భారీ గజమాలతో స్థానిక నేతలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో 20,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, పలువురు అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రారంభించి సొసైటీకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి, ఇక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి అన్నిటికి కూడా అనుసంధానం చేస్తూ ఈ భవనాల్ని ఇవాళ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి గారు, ఎంపీ గారు వారి స్వహస్తాలతో దీన్ని రైతుల ప్రయోజనాల కోసం పాటుపడేది ఉమ్మడి నాయకత్వంలోని నేటి ప్రభుత్వం. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వ భవనాలను వాడుకునేది నాడున్నటువంటి అధికార ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం పూర్తిగా రైతుల పక్షాన నిలబడి చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ రెండు విషయాలని మనకి నీటికి ఇబ్బంది లేదు, సక్రమమైనటువంటి విధానంలో మనం నీరు తెచ్చుకోగలిగాం. సోమశిల ప్రాజెక్టులో ఇవాళ కూడా 62 టీఎంసీల నీరుంది. మనం జాగ్రత్తగా పండించుకుంటే రెండవ పంట మెట్ట పైర్లకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ప్రాజెక్టులో జాగ్రత్తగా మనం మొదటి పంటను తీసుకోవాలి. రెండవ పంట మాత్రం వరికే పోకుండా మనం కమర్షియల్ క్రాప్స్, మెట్ట పైర్లు ఏవైతే ఉంటాయో పప్పు దినుసులకి వాటికి వెళ్తే మనకి ప్రయోజనం తెలియజేస్తూ, సంఘం ఒక ప్రత్యేకత ఉంది మంత్రి గారికి తెలియజేస్తూ, ఈ సంఘం బ్యారేజ్ ఉంది. సోమశిల ప్రాజెక్ట్ తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడైనా ఉంది అంటే అది సంఘం బ్యారేజ్. సంఘం బ్యారేజ్ తర్వాతనే నెల్లూరు బ్యారేజ్. ఈ 2 బ్యారేజీలతో నెల్లూరు డెల్టా అంతా కూడా ఇవాళ డెల్టా, నాన్ డెల్టా ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాము. ఈ సంఘం బ్యారేజ్లో మీ వంతు సహాయం మాకు కావాలి. మీరు ఎంపీ గారు ముఖ్యంగా సంఘం బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో చేశాం. పూర్తి చేయమని నిధులు ఇచ్చాం. విభజించే వరకు కొంతమేర పని జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఉన్న 20% పనుల్లో 10% పూర్తి చేసి పేర్లు పెట్టుకున్నారు, శిలా విగ్రహాలు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. వాటికి ఏటికి నేను అడ్డు రాల. కానీ పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఇంకా కొరవ ఉంది. సంఘం బ్యారేజ్ కింద కూడా యాప్రాన్స్ కొరవ ఉన్నాయి. అలాగే రోడ్డు కమ్ బ్యారేజ్, అది రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇవాళ బ్యారేజ్కి అవేళ 130 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటే, అవేళ నేనే అధికారంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా 130 కోట్ల రూపాయల సంఘం బ్యారేజ్, రోడ్ కమ్ బ్యారేజ్కి నిధులు ఇచ్చాం. బ్యారేజ్ పూర్తి చేశారు, రోడ్డు కనెక్షన్ లేదు. దాని మీద వచ్చేటువంటి అవతల పక్క ఉన్న సర్వేపల్లి, అవతల వైపు ఉన్నటువంటి వెంకటగిరి, రాపూరు, ఆత్మకూరు, చేజర్ల, కలువ, ఈ మండలాల నుంచి రైతాంగం సంఘం ఊర్లో పోతున్నారు. సంఘం ఊర్లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ కూడా కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. దాంట్లో 40-50 టన్నుల ఇసుక లారీలు పోతున్నాయి. అది ఆగే పరిస్థితి లేదు. అందుకనే ఒరిజినల్ సంఘం బ్యారేజీ, రోడ్ కమ్ బ్యారేజీని తీసుకొచ్చి నేషనల్ హైవేలో కలపడానికి అవేళే ప్లాన్ చేసి నిధులు మంజూరు చేశారు. కానీ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీతో కట్ అండ్ పేస్ట్ విధానం అవలంబించింది పోయిన ప్రభుత్వం. విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదే విధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు,
గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొరిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు 10 గంటలు 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయడానికి ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతం, అందులో ప్రత్యేకంగా నేను ఈ రోజు రావడం జీవితంలో చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు ఆన వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం, వాళ్ళు కలిసి చేసిన ప్రయాణం 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా పెద్ద రామనారాయణ రెడ్డి గారు కానీ వివేకానంద కానీ ఎప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా ఒక సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రతి సందర్భంలో కూడా నన్ను రాజకీయంగా నెట్టుకుంటూ ముందుకు వస్తున్న రోజులు నేను ఎప్పుడు మర్చిపోలేదు. గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతాంగం మీకున్న సమస్యల పైన అవగాహన తెచ్చుకోవడానికి కోసమే కాకుండా వ్యవసాయ రంగం పైన నీటిపారుదల గురించి అద్భుతంగా అవగాహన ఉన్న వ్యక్తిగా రామనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంతం పైన ఆయన వచ్చారు. నిజంగా మనం రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు దొరుకుతుందో మీరు అంతా చూశారు. ఒక డెల్టా ప్రాంతంగా మారిపోయిందంటే ఈ రోజున ఈ సంగం మండలం కానివ్వండి, చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో అద్భుతంగా రైతాంగానికి ఒక మంచి అవకాశం, ఒక ధైర్యం. మీరు కష్టపడి పండించే పంటకి ఈ రోజున గిట్టుబాటు ధరతో సరిపోదు. మార్కెట్ ధర ఏ విధంగా ఉందో చూసి దానికి మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం, అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఆలోచనతో చేసుకుంటూ వస్తాం. ఈ రోజుకి పౌర సరఫరాల శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయగలిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.